మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి, ఎస్, ఇది నిజం. వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. అలాగే ఆయన గతంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. పేరుని నాని. ఆయన మాటకు ఎప్పుడూ కూడా పనే చెప్తారు. అవతలి పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలు ఆడటంలో ఈయన ఒక మాస్టర్ డిగ్రీ సంపాదించారనే చెప్పాలి. ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారు అనేది కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన కోసం ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఆయనపై నమోదైనటువంటి కేసులు తాలూకు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇటీవల పామరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో రఫా రఫా అని సంబోధిస్తూ కూటమి నేతలపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో కొన్ని కేసులకు సంబంధించి, ఈ కేసుకు సంబంధించి కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆయన అటెండ్ కాల. ఇదే వ్యవహారానికి సంబంధించి, అంటే వేరు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, ఈ ఇద్దరు కూడా విచారణకు వెళ్ళారు. కానీ పేర్ని నాని మాత్రం విచారణకు హాజరు కాల. దీనిపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. రేపో మాపో పేర్ని నాని అరెస్ట్ అనే వార్త కూడా మనం ఖచ్చితంగా వింటాం. ఎందుకనంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, గతంలో ఏదైతే అధికారాన్ని కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ కూటమి అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా బయటపడినటువంటి స్కామ్ ఏదైనా ఉంది అంటే అది రేషన్ బియ్యం మాయం. పేదలకు సరఫరా చేయాల్సినటువంటి పీడిఎస్ రైస్ని అయ్యగారు కాజేశారు. దాని ద్వారా కోట్ల రూపాయలు స్వాహా. ఇటువంటి క్రమంలో మచిలీపట్నంలో ఆయన చేసినటువంటి అరాచకాలు కానీ, పోలీస్ స్టేషన్లపై దాడులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు కానీ, ఇవి కూడా కేసు నమోదైంది. తాజాగా పామరుడు ఇన్సిడెంట్. అంటే ఎలాగైనా సరే మనల్ని ఖచ్చితంగా అరెస్టు చేస్తారు అని భావించినటువంటి మాజీ మంత్రి ఫరార్, జంప్ జిలానీ. సరే, ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి కదా. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లా, అదంతా వారు చేసుకున్నదే. ఇటువంటి క్రమంలో మనం జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా అప్రమత్తతతో వ్యవహరించాలి అనేది విచక్షణ మరిచిపోయి, బ్యాలెన్స్ కోల్పోయి ఎలా మాట్లాడుతున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య ఒక నాయకుడు ఉండేవాడు, కొడాలి నాని. ఆయన కొద్దిగా తగ్గించారు ఈ మధ్య కాలంలో. కానీ ఈయన మాత్రం ఎక్కడా కూడా ఆగటం లేదు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, సింపతి పెరుగుద్ది అనుకుంటున్నారేంటో మరి తెలియదు. ఇటువంటి సందర్భంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళటం, ఆయన కోసం ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు ఇప్పటికే బెంగళూరు, అలాగే హైదరాబాద్, చెన్నై, ఈ 3 ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయట. ఎందుకనంటే వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు. ఇటువంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి తప్పిదాలు చేశారు. మిస్టేక్ చేస్తే పర్లా, కానీ అవినీతి సామ్రాజ్యానికే అధిపతులుగా మారిపోయారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయండి, రాష్ట్రంలో పరిపాలన చక్కగా చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు బ్రహ్మరథం పట్టి 2019లో 151 స్థానాలను అప్పగించారు. కానీ వీళ్ళ చేసింది ఏంటి? ఎన్ని అక్రమాలు! దేశంలోనే ఒక కీలకమైనటువంటి ఒక కేసు ఇప్పుడు ఇది, లిక్కర్ స్కామ్ కేసు. ఢిల్లీలో మొన్నటి వరకు జరిగింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. దానికన్నా డబల్ ఇది. అది ఇంకా 100 కోట్ల ముడుపులే. ఇది దాదాపుగా 3500 కోట్లు. అంటే ఎట్లా రెచ్చిపోయారు అనేది ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణగా మనకి తెలుస్తుంది. అధికారం వచ్చింది కదా అని ఇష్టారాజ్యంగా కొంతమంది భూములు ఆక్రమించుకోవడం, కొంతమంది ఇక రకరకాలుగా చెప్పే పనే లేదు. ఇంకా ఇలాంటి పనుల్లో బిజీగా ఉంటే ప్రజలకు సేవ ఏం చేస్తారు? ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్ళినటువంటి ఫ్యాన్ పార్టీ నేతలకు కళ్ళెం వేయటానికి, వారి భరతం పట్టడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిపై విచారణ జరుగుతుంది. ఏపీ మద్యం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి మద్యం కేసులో హేమాహేమీలు ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా మిథున్ రెడ్డితో కలిపి
మొత్తం కూడా ఒక డెన్ లాగా ఏర్పాటు చేసి ఎవరికి ఎంత వాటా వెళ్ళాలి, బిగ్ బాస్ చెప్పినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. 2 రకాలుగా నష్టపోయారు. పాపం మద్యం బాబులేమో జే బ్రాండ్ లిక్కర్ తాగి చనిపోవటం, రకరకాల వ్యాధులు కొని తెచ్చుకోవడం. అలాగే రాష్ట్ర ఖజానాకు హోల్ పెట్టడం 3,500 కోట్లు. దానిలో దాదాపుగా 90% బిగ్ బాస్కే. బిగ్ బాస్ అంటే అప్పటి ముఖ్యమంత్రి, ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళంతా మొత్తం ఒక టీం. పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, విడుదల రజనీ కానీ, కొడాలి నాని కానీ. ఇప్పుడు ఈయన పరారీలో ఉండటం, ఈయన్ని పట్టుకోవడానికి పోలీసులు వెళ్ళటం, దొంగ పోలీస్ ఆట లెక్క ఇప్పుడు మారింది. ఎక్కడున్నా సరే పట్టుకొస్తాం. ఖచ్చితంగా పేర్ని నాని అరెస్ట్ అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం. దానికి సంబంధించి ఇంకా అనేక అంశాలు, ఒక్కటే కాదు ఎన్నో అంశాలకు సంబంధించి అక్రమాలు, అవినీతి, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, అధికారాన్ని అడ్డు పెట్టుకొని మనకు అడ్డొచ్చేది ఎవడు, మనకి చెప్పేది ఎవరు అని భావించినటువంటి ఈ నేతలు, సోకాల్డ్ పొలిటికల్ లీడర్స్ ఏ రకంగా రెచ్చిపోయారు, ఏ రకంగా అవినీతి చేశారు, ఎట్లా తమ చీకటి సామ్రాజ్యానికి తెరలేపారు అనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చూడాలి. పేర్ని నాని అరెస్ట్, ఇప్పటికి ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఇంకా జాబితా ఖచ్చితంగా పెరుగుద్ది. ఫ్యాన్ పార్టీ ఇప్పటికే రెక్కలు ఊడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధినేత కూడా, ఆయనకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పార్టీలో క్యాడర్ ఏమైపోతుంది, ఎవరు గారు ఇప్పటికే మా దారి మేము చూసుకుంటాంలే అనే పరిస్థితుల్లో ఉన్నారు. చూడాలి మొత్తానికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.